వేదాల్లో వీళ్ళు చెబుతున్నటువంటి ఎలిగేషన్స్ లేదా వక్రీకరణార్థాలు నిజంగా ఉన్నాయా? సో వేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు వేదం ఏమిటో తెలవాలి. సనాతన ధర్మం అంటే ఏంది అని అంటే గుడ్డివాళ్ళు కావద్దు. మన కళ్ళకు కట్టిన గంతల్ని తీసి పక్కన పెట్టి అసలు ఏనుగు ఎలా ఉంటుందో ఇంటర్ప్రిట్ చేయాలి. అట్లా భగవంతుడు ఉన్నాడు, అది ఏ మతం అయినా సరే ఒప్పుకునేది. కానీ ఈ భగవంతుడికి ఇచ్చే నిర్వచనం వీళ్ళది అసలు పరిపక్వమైంది కాదు. అది మోస్ట్ ఇర్రాషనల్ ఇంటర్ప్రిటేషన్. విష్ణువు శివుడు ఈ రెండింటిని ఎక్కువ చేయడం తక్కువ చేయడం, నా విష్ణువే గొప్ప లేదా నా శివుడే గొప్ప, లేదా విష్ణువు కంటే తక్కువ నిమ్న జాతి దేవుడు క్షుద్ర దేవుడు శివుడు అని అనడం, ఇది యాక్సెప్టబుల్? ఈ థాట్ ప్రాసెస్ కరెక్ట్? చాలా డేంజరస్. టీటీడీ దళితవాడల్లో ఆలయాలు నిర్మించకూడదు. మిమ్మల్ని ఎవరైనా అడిగారా? దళితులు వచ్చి అడిగారా ఆ టీటీడీ డబ్బులు ప్రజా ప్రయోజనార్థం జారీ చేయొచ్చు కదా ఏదన్నా అని ఈవిడ మనకి చెబుతుంది. నువ్వు ఒక క్రైస్తవురాలి, హిందువులకి నువ్వు దిశానిర్దేశం చేయడం నీకు ఎవరిచ్చారు? వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే వీళ్ళకి ఇవన్నీ ఉండాలి, వివక్షలు, అంటరానితనాలు. అది ఉంటేనే వాళ్ళ పొలిటికల్ ఎజెండా, ఓట్లు. క్రిస్టియన్స్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ పాస్టర్లు కానీ లేకుంటే ముళ్ళాలు కానీ చెప్పింది ఆ క్రైస్తవులు ఈ ముస్లిమ్స్ వింటారు ఎప్పుడు కూడా. సో అక్కడ బ్రెయిన్ వాషింగ్ ఉంది. చర్చ్ నుంచి ఎలాంటి ఆర్డర్ వస్తుందో దాన్ని వీళ్ళు ఫాలో చేస్తారు. తర్వాత ఇక్కడ ముళ్ళాలు కానీ మసీదుల నుంచి వచ్చే ఆర్డర్ని ఫాలో చేస్తారు. హిందువులు అనే వానికి అలాంటి బ్రెయిన్ వాషింగ్ లేదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, డాక్టర్ భాస్కర్ రాజు గారు. వృత్తిలో ఆయన డాక్టరే, అట్ ది సేమ్ టైం ఆయన ఒక హిందువుగా పుట్టి హిందూ ధర్మం కోసం ఏం చేయాలో, ఎంత తప్పించాలో అంత పని చేస్తున్నటువంటి వ్యక్తి. ధర్మ మార్గం అనే మాధ్యమం ద్వారా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేశారు. పుస్తకాల రూపంలో, వీడియోల రూపంలో వారిదైనటువంటి రీతిలో ముందుకు సాగుతూ ఉన్నారు. మీ అందరికీ సుపరిచితులే వారు. వారితో ఇవాళ కొన్ని అంశాల పట్ల అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడుతూ. ముందుగా వారు రాసిన కొన్ని పుస్తకాలు నాకు వారు గిఫ్ట్గా ఇచ్చారు, చాలా సంతోషం. ఒకసారి వాటిని జస్ట్ మీకు చూపించి, ఇవి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లను సంప్రదిస్తే చాలు. మతం మారిన క్రైస్తవుడా, బైబిల్ దైవ గ్రంథమా, అందులో ఉన్నది నిజదేవుడా, చిక్కడు దొరకడు, లేఖనాలలో యేసు మిథ్య, అరెరే పెద్ద సమస్య వచ్చింది, సత్య సువార్త, మత మార్పిడి మరణం. అన్నిటికంటే నా ఫేవరెట్ బుక్ ఇది. సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు, ఎన్నో సందేహాలకు నివృత్తి ఇందులో కలుగుతుంది. కనుక దయచేసి ఇటువంటి పుస్తకాన్ని మనం చదువుతూ స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఇందులో ఉన్నవి యథాతథంగా తీసుకోమని వారు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. కానీ ఎంతో కొంత అవగాహన పెంచుకునే అవకాశం ఇంత సులువుగా దొరికినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒడిచిపట్టుకోవాలనేది నా ఉద్దేశం. ఇక ఆలస్యం చేయకుండా వారిని ఆహ్వానించి ఈ యొక్క చర్చని మొదలు పెడదాం. నమస్కారం భాస్కర్ రాజు గారు. నమస్తే డిఎస్పి గారు. అలాగే భరతవర్ష ప్రేక్షకులకు కూడా శుభాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని కేటాయించి ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఎన్నో అంశాలపైన మీరు పరిశీలన చేశారు, పరిశోధన చేశారు. ముఖ్యంగా వేదాల పట్ల వక్ర భాషను చెబుతున్న వాళ్ళని మీరు చీల్చి చెండాడుతూ ఉన్నారు అనేది స్పష్టం. ఇటీవల కొంతమంది ఎర్ర మేధావుల్ని కూడా చాలా సమర్యాదగా చక్కగా కూర్చుండబెట్టి మరీ వారికి మొట్టికాయలు వేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు లెవెల్లో. ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం, చాలా సంతోషం. వేదాలలో ఈ వక్రీకరణలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం ఏమిటి? ప్రధానంగా గోవుల్ని తిన్నారని చెప్తారు, ఇలాంటివి. లేదా పురాణాలలో తీసుకుంటే ఇంద్రుడు అనేక తప్పులు చేశాడని చెప్తారు. సో వీటి పట్ల మీ వివరణ ఏంటి? ముందుగా వేదాల్లో వీళ్ళు చెబుతున్నటువంటి ఎలిగేషన్స్ లేదా వక్రీకరణార్థాలు నిజంగా ఉన్నాయా? అంటే వక్రీకరణ అని చెప్పేసాను కాబట్టి ఓకే, అసలు అర్థం ఏమిటి? సో వేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు వేదం ఏమిటో తెలవాలి. వేదం అనేది స్టోరీ కాదు. అంటే వేదాన్ని ఒక కథలాగా చదవకూడదు. వేదం అనేది రూల్ బుక్. ఆ రూల్ బుక్ని హిందువు పాటిస్తాడు,
సో వేదంలో బేసిక్గా స్టోరీస్ అనేవి ఉండవు. అయితే చాలామంది మేధావులు కొందరు దాంట్లో స్టోరీని వెతకడానికి ట్రై చేస్తారు. ఉదాహరణకి చెప్తే ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని అంటే ఆ, దశరాజ్ఞ యుద్ధం అనేదో చెప్తుంటాడు. అంటే ఏదో 10 మంది రాజులు ఉన్నారు, సుదాస అనే వ్యక్తితో యుద్ధం చేశాడు, అది మహాభారత యుద్ధం. సుదాస అనే పేరు మనకి ఎక్కడ కనపడదు. సుదాస అంటే మంచి భక్తుడు, మంచి దాసుడు, మంచి దాస. సో అక్కడ చెప్తున్నది యజ్ఞాలు మంచిగా చేసేవాడి గురించి చెప్తోంది ఆ మంత్రం. సో వేదంలో ఎప్పుడు కూడా స్టోరీలు అనేవి మనం వెతకూడదు, అది రూల్ బుక్. అండ్ ప్రతి వేద మంత్రానికి బేసిక్గా ఆ మంత్రం ఏం చెప్తుందో తెలుసుకోవడానికి 4 గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఫస్ట్ ఋషి, అంటే ఆ ఋషిని మనం ద్రష్ట అంటాం. సో ఆ ద్రష్ట ఎవరు ఫస్ట్. రెండవది దేవత ఎవరు, అంటే ఏ దేవత గురించి ఈ మంత్రం వివరిస్తుంది అది. మూడోది వచ్చి ఛందస్సు, స్వరము. ఈ 4 కనుక తెలుసుకుంటే అప్పుడు ఆ వేద మంత్రం ఎవరి గురించి చెప్తుంది, ఎవరి వర్ణన ఇస్తుంది, ఇది మనకు తెలుస్తుంది. సో వేదం మరి ఏం చెప్తుంది? వేదం వివరించేది ఏంటంటే దేవతా శక్తుల వివరణ. అది సృష్టి ఎలా జరిగింది ఇది వివరిస్తుంది. అలా అని స్టోరీలు లేవని కాదు, అక్కడక్కడక్కడ ప్రస్తావన వస్తుంది. ఉదాహరణకి మీరు ఈ జంతు బలులు ఇవన్నీ అన్నారు కాబట్టి శునశ్శేపుడి కథ ఒకటి ఉంటుంది దాంట్లో. అంటే ఆయనను ఏదో అంటే మనకిది రామాయణంలో మహాభారతంలో కూడా శునశ్శేపుడి కథ మనకు కనపడుతుంది. సో శునక్షేపుడిని బలివ్వాలి అన్నట్టు, అంటే బలిస్తారు. తర్వాత వరుణుడు వచ్చి ఏదో మంత్రం అంటే విశ్వామిత్రుడు వచ్చి మంత్రాన్ని చెప్తే ఆ మంత్రం పఠించగానే శునక్షేపుడిని వరుణదేవతుడు వదిలేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బలి అనే పదానికి మనకు అర్థం తెలియాలి. వీళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే బలి అంటే కొయ్యడం, చంపడం. బలి అంటే చంపడం కాదు, బలి అంటే అర్పణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గుడికి వెళ్ళాను, గుడికి వెళ్ళి ఒక 5 ఆవులని గుడికి ఇచ్చాను. ఇవ్వడం, డొనేట్ చేయడం, అది క్రమేణా ఎలా అయిందంటే 5 ఆవుల్ని బలి ఇవ్వడం అలా తయారైపోయింది. బలి అనే పదానికి చంపడం అని కాదు, అర్పణ ఇవ్వడం. రీసెంట్గా ఎవరో క్రైస్తవుడు అనుకుంటా ఒక వీడియో చేసి దాంట్లో శ్రీకృష్ణుడి పెళ్ళికి అంటే రుక్మిణి అమ్మని పెళ్లి చేసుకుంటప్పుడు అక్కడ ఆవుల్ని జంతువుల్ని ఏదో బలిచ్చారు అని చెప్పారు. 1,00,000 గోవుల్ని బలిచ్చారు. సో మీరు అదే శ్లోకాన్ని కనుక కిందికి వచ్చి చూస్తే అక్కడ చక్కెర లేకుంటే దినుసులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. వాటిని ఎందుకు బలిస్తున్నాం? బియ్యం ఇచ్చాం అనుకుందాం, బియ్యాన్ని ఎవడన్నా బలిస్తాడా అంటే కోస్తాడా? అంటే ఇక్కడ టెక్నికల్లీ ఏం జరుగుతుంది, వాటిని ఆ గుడికి ఇస్తున్నాము, దానంగా ఇస్తున్నాము. బలి అంటే దానం ఇవ్వడం. వీళ్ళు లిటరల్లీ దాన్ని ఎలా తీసుకున్నారు, గోవుల్ని బలిస్తున్నారు అంటే చంపుతున్నారు. సో మరి ఈ బలికి ఇంటర్ప్రిటేషన్ ఏంది అంటే ఈ సంస్కృత పదానికి ఏదైతే ఆరిజిన్ ఉందో దానికి వెళ్ళాలి, వెళ్తే మనకు ఆ అర్థం వచ్చేస్తుంది. సో ఇలా క్రమేణా మిస్ఇంటర్ప్రిటేషన్స్ అంటూ జరుగుతూ వస్తున్నాయి. సో వేదంలో బేసిక్గా బలి అనే పదం ఉంటుంది అక్కడక్కడ, దాని ఇంటర్ప్రిటేషన్ చంపడం కాదు, దానం ఇవ్వడం, ఒక త్యాగ భావన, వదులుకోవడం, అది బలి. సో ఇంకోటి యజ్ఞం అంటే ఏమిటి? సో మనం యజ్ఞం అన్నప్పుడు యజ్ఞం బేసిక్గా 2 రకాలు. ఒకటి భౌతికంగా మనకు కనిపించే బాహ్యమైన యజ్ఞం, అంటే యజ్ఞవేది ఉంటుంది, అక్కడ ఋత్వికులు వీళ్ళందరూ కూర్చుంటారు, భౌతికంగా యజ్ఞం చేస్తారు. సో భౌతికమైన యజ్ఞం కాకుండా అంతర్యజ్ఞం అంటారు. అంతర్యజ్ఞం అంటే సాధకుడు ఏం చేస్తాడంటే తనలోనే ఆ దేవతల్ని ఊహించుకొని వాళ్ళని ధ్యానిస్తుంటాడు. దీన్ని నథింగ్ బట్ యోగం అంటారనమాట. ఈ యోగం గురించి కూడా మన పురాణాలలో కానీ దీంట్లో చాలా క్లారిటీ ఉంటుంది. సో చాలామంది ఎప్పుడు కూడా ఈ మంత్రాలని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు భౌతికమైన యజ్ఞం గురించే మాట్లాడుతున్నారు. దీంట్లో అనేకమైన ఇంటర్ప్రెటర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దయానంద సరస్వతిని తీసుకుందాం, ఎవరిని తీసుకున్నా వీళ్ళు భౌతికమైన యజ్ఞం గురించే మాట్లాడుతున్నారు. దీంట్లో మాట్లాడుతూ వాళ్లకు ఎప్పుడైతే ఆ మంత్రం కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని తీసుకొని వేరే వాళ్ళకు పెడతారు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఆర్య సమాజ్ వాళ్ళు ఏం చేస్తారంటే
అశ్విని దేవతల గురించి ఇంటర్ప్రెట్ చేసినప్పుడు అశ్విని దేవతలకు ఒక్కోసారి వాళ్ళకి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి అనే వివరణ కూడా మనకు మంత్రాలలో కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అశ్విని దేవతలను వైద్యులకు అన్వయిస్తారు. ఓకే, అశ్విని దేవతలు దేవతా వైద్యులు అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఒప్పుకుందాం. కొన్ని చోట్ల ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకొని రాక్షసులని చంపాడు. ఇలా మనం గనక ఇంటర్ప్రెట్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది, పురాణాలు రైట్ అని నిరూపణ అవుతుంది. పురాణాలు రైట్ అన్నప్పుడు ఆర్య సమాజ్ ఒప్పుకోదు, ఎందుకంటే వీళ్ళ ప్రకారం పురాణాలన్నీ కల్పించబడినాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రుడికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా తీసుకొని ఒక రాజుకు పెడతారు. అంటే ఇంద్రుడు నథింగ్ బట్ రాజు. అప్పుడు ఏమవుతుంది, ఇంద్రుడు రాజు అవుతాడా? అంటే ఒక రాజు ఇంద్రుడు కాగలడా? కాలేడు. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఎలా జరిగిపోతుంది అంటే నేను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మానో నాకు అది అగేన్స్ట్గా గనక వెళ్తే దాన్ని నేను మార్చేస్తాను, అక్కడ ఇంద్రుడి బదులు రాజును పెడతాను. కొన్ని చోట్ల అశ్విని దేవతలకు సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ నాకు ఫేవరబుల్గా లేకుంటే నేను దాన్ని తీసుకొని వైద్యునికి పెడతాను. ఇలా ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు ఒక్కొక్క వేద మంత్రానికి 21 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు ఒక మంత్రాన్ని తీసుకుంటే ఒకటే మంత్రాన్ని 21 విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అర్థాలు అంటే 21 రకమైన ట్రాన్స్లేషన్స్ని మనం పెట్టొచ్చు, 21 రకాల ఇంటర్ప్రిటేషన్స్ని కూడా మనం పెట్టొచ్చు. అయితే దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? అధిగమించాలంటే అసలు దేవతలు ఎవరు అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలామంది వీళ్ళు ఏం చెప్తుంటారంటే గోవుని చంపారు, ఎందుకంటే ఇది బర్నింగ్ కాన్సెప్ట్, ఇది ఎప్పుడైనా కూడా బర్నింగే. సో నేను అడుగుతాను, అసలు ఇంద్రుడు అనేవాడు ఒక జీవియా, ఒక రాక్షసుడా, ఏంటైనా? అది మనం తెలుసుకుంటే ఈ కన్ఫ్యూషన్ ఉండదు. సో ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు అంటే దేవత. మరి ఈ దేవతలు ఎలా ఉంటారు? 2 రకాలుగా ఉంటారు. ఒకటి అమూర్తం, అంటే అసలు ఏ ఆకారం లేకుండా అంతటా వ్యాపించి ఉన్నవాళ్ళు, ఇదొక రకం. రెండోది వచ్చి మూర్తం, అంటే ఒక రూపాన్ని తీసుకుంటారు. మరి రూపాన్ని తీసుకున్న కాన్సెప్ట్ మనకి ఎక్కడ కనపడుతుంది? పురాణాలలో, ఇతిహాసాలలో కనపడుతుంది. మరి అమూర్తం ఎక్కడ కనపడుతుంది? వేదంలో కనపడుతుంది. దీన్ని బట్టి అటు పురాణము రైటు, ఇటు వేదము రైటు, ఈ రెండుటిని కలిపేదేది? ఉపనిషత్తు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు సనాతన ధర్మం అర్థం కావాలంటే అటు వేదం మాత్రమే ప్రమాణంగా తీసుకొని దాన్నే పట్టుకుంటా అంటే ఆర్య సమాజికుడు అవుతాడు. లేదు, ఇటు నేను కేవలం పురాణాన్నే పట్టుకొని దాన్నే ఇంటర్ప్రెట్ చేస్తానంటే పౌరాణికులు అవుతారు. మరి మధ్యస్థ భాగం ఏంటి అని అంటే అన్నీ చదివితే హిందూ అవుతాడు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే కేవలం వేదం మాత్రమే కాదు, వేదంతో పాటు దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో చెప్పే అరణ్యకాలు ఉన్నాయి, బ్రాహ్మణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇతిహాస పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ చదివితే అప్పుడు దేవత ఎవరు, దేవుడు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారో అర్థమయ్యేది మనకి. సో ఇంత కాన్సెప్ట్ ఉంది. అందుకే నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే ఒక 4 గుడ్డి వాళ్ళ గురించి చెప్పాను. ఏనుగు ఎలా ఉంటుందిరా అంటే గుడ్డివాళ్ళలాగా మనం కళ్ళకు గంతలు కట్టుకొని తోక పట్టుకొని ఇది పొడుగ్గా ఉంది, దీనికి ఏదో వెంట్రికలు ఉన్నాయని చెప్పడం కాదు. అలాగే సైడ్ని పట్టుకొని ఇది ఏదో గోడలాగా ఉంది, లేకుంటే కాళ్ళు పట్టుకొని ఇది స్తంభంలాగా ఉంది అని చెబితే సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్న వాళ్ళం అవుతాం మనం. సో మరి సనాతన ధర్మం అంటే ఏంది అని అంటే గుడ్డివాళ్ళు కావద్దు. మన కళ్ళకు కట్టిన గంతల్ని తీసి పక్కన పెట్టి అసలు ఏనుగు ఎలా ఉంటుందో ఇంటర్ప్రెట్ చేయాలి. అంటే అన్ని గ్రంథాలు చదివి ఇంటర్ప్రెట్ చేస్తే అది సనాతన ధర్మం అండి. అలాగే ఈ వేదానికి సంబంధించి చాలా రకాలైనటువంటి పదార్థాలు తీసే మహానుభావులు ఉన్నారు చాలామంది. ముఖ్యంగా మన వాళ్ళే కొంత అపరిపక్వత కనబరుస్తూ ఉంటారు. 3,000,000 దేవతలు మీరు వినే ఉంటారు, 33 కోట్ల దేవతలు. ఈ పాస్టర్లు కొంతమంది కూడా అరే మీకు 33 కోట్ల మంది దేవతలు రా, దేవుళ్ళు రా, ఇట్లా మాట్లాడతారు. అసలు మనకి ఎంతమంది దేవుళ్ళు? ఆ కాన్సెప్ట్ రియల్ మీనింగ్ ఏంటి? సో దీనికి అసలు ఎంత వండర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఉంది అంటే బృహద్ అరణ్యక ఉపనిషత్తులో ఉంది. దీంట్లో ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు ఎంతమంది దేవుళ్ళు అని అంటే 3,300 ఎంతో నంబర్ ఇస్తారు ఫస్ట్.
మళ్ళీ గురువు అడుగుతాడు ఎంతమంది దేవుళ్ళు అంటే తగ్గిచ్చేసి 3 అంటాడు. మళ్ళీ గురువు అడుగుతాడు 1.5 అంటాడు. మళ్ళీ అడిగితే 1 అంటాడు. అంటే బృహద్ అరణ్యక ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే ఒకటే పరమాత్మ అనేక విధాలుగా వ్యక్తమవుతాడు. దాన్నే మనం ఏకం సత్విప్ర బహుధా వదంతి అంటాం. అంటే పరమాత్మ నామాలు తత్వాలు వేరు కావచ్చు, కానీ ఆయన ఒక్కడే. ఆయనని మీరు గరుత్మంతుడని పిలవండి, ఇంద్రుడని పిలవండి, ఇంకే ఏ పేర్లన్నా పెట్టుకోండి. అంటే మరి ఒకడే అయిన వాడు ఇన్ని రకాలుగా ఎందుకు వ్యక్తమవుతున్నాడు? అది కదా క్వశ్చన్. సో దీనికి ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే 33 దేవతలు. అంటే దీన్ని ముక్కోటి అన్నారు. కోటి అంటే మీకు కూడా తెలిసిందే. కోటి అంటే రకము, టైప్. సో మరి 33 ఎందుకు ఉండాలి? అసలు 33 అంటే ఏం అర్థమైంది అని అంటే 33 అంటే మళ్ళీ చాలామంది ఈవెన్ క్రిస్టియన్లు కూడా మాకు స్టార్టింగ్లో చాలామంది అంటే ఛాలెంజ్లు వేశారు. ఒక పాస్టర్ వచ్చేసి 33 కోట్ల మంది దేవతల పేర్లు చెప్తే నేను ₹1,00,00,000 ఇస్తానన్నాడు. దాన్ని వివరణ ఇచ్చాను, కానీ ఆ వ్యక్తి ఇంతవరకు నాకు ₹1,00,00,000 పంపించాల. సో మరి 33 కోట్ల అంటే 33 కోట్లు కాదు, 33. ఎవరు? 12 మంది ఆదిత్యులు, 11 రుద్రులు, 8 మంది వసువులు. సరే 31 అయ్యారు. ఇంకిద్దరు ఎవరు అంటే ఇంద్రుడు, ప్రజాపతి. 33. క్యాల్కులేషన్ సరిపోయారు. మళ్ళీ 12 మంది ఆదిత్యులు ఎవరు? వాళ్ళ పేర్లు కూడా మనకు ఉన్నాయి. ఇది తెలుసుకోవడానికి మనం ఏదో పురాణానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి 33 టైప్స్ ఆఫ్ గాడ్స్ నేమ్స్ అంటే మొత్తం పేర్లు వస్తాయి. అంటే గూగుల్ చెప్పిన ఆన్సర్ని ఈ పాస్టర్ చూడలేదు. అంటే నిజాన్ని వాడు చూడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి చూడనట్టే నటిస్తాడు. సో 33 ఎవరో వాటి పేర్లతో సహా మనకు గూగులే చెప్పేస్తుంది. సరే, ఇప్పుడు ఈ 12 మంది ఆదిత్యులు ఎవరు? 12 మంది ఆదిత్యులు అంటే 12 సూర్యుల, ఈ కన్ఫ్యూషన్ వచ్చింది. దీనికి క్లారిటీ ఏంటంటే భవిష్య పురాణంలో ఉంది. అంటే సూర్యుడి తత్వాలు ఎన్నో ఉంటాయన్నమాట. పూష అని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే పోషించేవాడు పూష. మన భూమికి కూడా పూష అనే ఒక వర్డ్ ఉంది. పూష అంటే కొంచెం లోయెస్ట్ లెవెల్లో, అంటే మన పురాణం కానీ మన ధర్మం ఎట్లా చెప్తుందంటే పరమాత్మ ఒక్కడే హయ్యెస్ట్గా లెవెల్లో తనే ఉంటాడు, లోయెస్ట్ లెవెల్లో కూడా తనే ఉంటాడు. దీన్నే పురుష సూక్తం కూడా చెప్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు తల అంటే సుప్రీం అంటారు వీళ్ళు. తల అంటే సుప్రీం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సరే తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు సుపీరియర్, పాదాల నుంచి శూద్రులు పుట్టారు కాబట్టి వాళ్ళు ఇన్ఫీరియర్. ఆ పాదాలు ఎవరు? అది కూడా పరమాత్మే. పాదాలు కూడా పరమాత్మే. ఎవరైనా ఆశ్రయించాలని చూసేది ఆ పరమాత్మ పాదాలనే. మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా మనం స్వామివారి తలనే ముట్టుకోం, అక్కడే మొక్కం. అల్టిమేట్లీ పోయి ఆ పాదాల మీదే పడతాం. అంటే ఎక్కడ పడుతున్నాం? శూద్రుడి దగ్గర పడుతున్నాం మనం. ఇది సింపుల్ లాజిక్. సో ఈ 12 మంది ఆదిత్యులు కూడా 12 తత్వాలు. పోషించేవాడు పూష అయ్యాడు. అలాగే ఈ 12 తత్వాలు కూడా సృష్టిని నడిపించే శక్తులు. మరి ఒకటే పరమాత్మ అన్ని నడిపించవచ్చు కదా, ఇన్నిగా డివైడ్ ఎందుకు అవ్వాలి? అది కదా క్వశ్చన్. ఆయన ఒక్కడిగా ఉండి ఆయనే నడిపించవచ్చు కదా అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతున్నాం, ఒక్కడే ఉంటే సరిపోతుందిగా అంటే అలా కాదు కదా. ఒక మేసన్ ఉండాలి. ఒక మేసన్ ఏం చేస్తాడంటే గోడలు కడతాడు, సిమెంట్ వేస్తాడు, ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి వైర్లు వేస్తాడు, ఒక ప్లంబర్ వచ్చి పైపులు వేస్తాడు, మళ్ళీ ఇంటీరియర్ డిజైనర్ ఉంటాడు. ఒక ఇల్లు కట్టడానికి ఇంతమంది ఉన్నప్పుడు మరి సృష్టిని నడిపించడానికి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన కూడా అలా విభజించుకున్నాడు తనంతా అని. విభజించుకొని పోషించేవాడు పూషయ్యాడు. అలాగే అతడే సూర్యుడి రూపంలో అతడే వచ్చాడు. అందుకే సూర్యుడిని కూడా మనం ఆరాధిస్తాం. సో ఇలా అనేక రూపాలుగా తను విభజించుకొని ఈ సృష్టిని నడిపిస్తున్నాడు ఆయన. ఇది కాన్సెప్ట్. అయితే ఒకసారి గరికపాటి గారు ఒక మంచి మాట చెప్పారు. ఒకటే చోట ఉన్నోడు రాక్షసుడు అవుతాడు, అన్ని చోట్ల ఉన్నవాడు పరమాత్మ అవుతాడు. సో మన పరమాత్మ ఎక్కడున్నాడు? సృష్టి బయట ఉన్నాడు, సృష్టి లోపలున్నాడు, సృష్టిని నడిపిస్తుంది ఆయనే, మన లోపల అంతర్యామిగా ఉన్నవాడు కూడా ఆయనే. అంటే మన పరమాత్మ సర్వదా అంతటా వ్యాపించినవాడు. కాబట్టి పరమాత్మ ఎవరు అంటే ఆయన.
ఇప్పుడు వేరే మతాలకి మనం వెళ్ళాం. వేరే మతాల ప్రకారం ఏంటంటే వాళ్ళ దేవుడు సృష్టిలో అసలు లేడు. సృష్టిలో లేడు. ఎక్కడో పైన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. వీళ్ళే మళ్ళీ ఏం చెప్తారంటే మా పరమాత్మకి ఆకారం లేదంటారు. మరి ఆకారం లేనోడు కుర్చీలో ఎలా కూర్చున్నాడు? అంటే దే విల్ కాంట్రడిక్ట్ దెమ్సెల్వ్స్ అనమాట. సో గరికపాటి గారి టర్మినాలజీ ఏంటంటే ఎక్కడో కుర్చీ వేసుకొని కూర్చున్నోడు రాక్షసుడు అవుతాడు. ఎందుకంటే ఈజ్ లిమిటెడ్ టు సమ్ ప్లేస్. డౌన్ అవుతాడు, ఏదైనా డాన్ అవుతాడు. అండర్ వరల్డ్ లో. లేదు, ఇప్పుడు ఆయన రూపాన్ని తీసుకోలేడు. దాని ఇండికేషన్ ఏంది? ఆయనకు రూపం తీసుకునే కెపాసిటీ లేదు. అంటే సర్వంతర్యామి కానీ సర్వశక్తిమంతుడు కానీ కాడు. ఒక రూపాన్ని తీసుకోలేడంటే ఇనేబిలిటీ ఉంది, అంటే లోపం ఉంది ఆయనలో. పరమాత్మ రూపాన్ని కూడా తీసుకోగలడు. అంటే మానవుడుగా కూడా రాగలడు అనమాట. వీళ్ళు భగవంతుడికి ఇచ్చే నిర్వచనం రాంగ్. యాక్చువల్గా భగవంతుడు ఉన్నాడు, అది ఏ మతం అయినా సరే ఒప్పుకునేదే. కానీ ఈ భగవంతుడికి ఇచ్చే నిర్వచనం వీళ్ళది అసలు పరిపక్వమైంది కాదు. అది మోస్ట్ ఇర్రాషనల్ ఇంటర్ప్రిటేషన్ అది. సో మనం ఉపనిషత్తుకు కానీ వేదంకి కానీ పురాణానికి కానీ వెళ్తే మన ధర్మంలో ఏ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారో, నేను వరల్డ్ అని చెప్పను, విశ్వంలో అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ దొరకదు మీకు. అంత హైయెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా పరమాత్మ సంబంధిత జ్ఞానము ఇది కాదని ముందుకు సాగడమే తప్ప ఇదే అని సనాతన ధర్మంలో ఇన్ని వేల గ్రంథాలు ఉన్నాయి, ఎక్కడా లేదు, చెప్పదు. అంతే అని లేదు, కామా తప్ప ఫుల్ స్టాప్ లేదు, జ్ఞానం అలా ఉంటుంది. అందుకే ఉపనిషత్తులో కొన్ని సందర్భాలలో పరమాత్మని డిస్క్రైబ్ చేయడానికి తత్ అంటే అది అనే పదాన్ని వాడతారు. అవును. అంటే మనల్ని క్రియేట్ చేసిన పరమాత్మని మనం అసలు డిస్క్రైబ్ చేయగలమా? అంతే కదా. అంత కెపాసిటీ మనకుందా? ఎంత మన పరిమాణం ఎంత యావత్తు సృష్టిలో అసలు మనకు ఆ కెపాసిటీ లేదు. కాబట్టి ఉపనిషత్తు కూడా కొన్ని సందర్భాలలో నిన్ను వర్ణించలేమయ్యా అనే పదాన్ని వాడుతూ తత్ అది అనే పదాన్ని వాడుతుంది. అంత హయ్యెస్ట్ ఇంటర్ప్రిటేషన్. అయితే సనాతన ధర్మానం ఏంటంటే తత్వాన్ని వర్ణిస్తుంది. వేరే మతాలు, మ్లేచ్ఛ మతాలు ఏం చేస్తాయంటే పేరును వర్ణిస్తాయి. పేరు ముఖ్యం కాదు, తత్వము. అందుకే చాలామంది మిస్ఇంటర్ప్రిట్ ఎక్కడ చేస్తారు వేదాన్ని అంటే, దేవత అని ఎక్కడైతే పెడతారో అది పేరు కాదు, అది తత్వము. ఉదాహరణకి ఇస్తాను. అగ్ని అంటే పేరు కాదు, అగ్ని అంటే అది తత్వము. అంటే ఈ సమస్త విశ్వాన్ని పుట్టించిన ఒక శక్తి. అది మండుతుంది కాబట్టి అగ్ని అయింది. ఒరిజినల్గా నామం కాదు, అది తత్వము. అట్లాగే ఇంద్రుడు అనుకున్నాం అనుకోండి, ఇంద్రుడు అనేది పేరు కాదు, తత్వము. ఇంద్రుడి తత్వం ఏంది? ఇంద్రియము, అంటే ఇంద్రియాలని జయించినవాడు కాబట్టి ఇంద్రుడు అయ్యాడు. మరి ఇంద్రుడు అన్ని పాపాలను చేసేవాడిలాగా వీళ్ళు చెప్తారు కథల్లో. ఇంద్రుడు అంటే దొంగని, ఇంద్రుడు అంటే వేరే వాళ్ళ భార్యలను ఎత్తుకుపోయినవాడు లేదా వాళ్ళతో కామించినవాడని. మరి దీన్ని ఎలా చూస్తారు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఇంద్రుడి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అహల్య మాత దగ్గరికి వస్తాడు ఇంద్రుడు. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ చేశారు దీన్ని, అసలు అక్కడ ఏ కాంట్రవర్సీ లేదు. సో ఇక్కడ సందర్భం ఎలా ఉంటుంది అంటే, గౌతమ మహర్షి తపస్సు చేస్తాడు. ఇప్పుడు మీకైనా నాకైనా తెలిసే కాన్సెప్ట్ ఏంటంటే, తపస్సు అసలు ఎందుకు చేయాలి? ఇంద్రియాలని నిగ్రహించడానికి తపస్సు చేస్తున్నాం. అలాగే ఆ తపస్సు చేయడం వల్ల మనకు శక్తులు కొన్ని వస్తాయి. గౌతమ మహర్షి తపస్సు చేశాడు, కొన్ని శక్తుల్ని సాధించాడు, ఇంద్రియాలని కూడా జయించాడు. అయితే మనం రామాయణం కనుక చదివితే, రామాయణంలో ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో అహల్యమాత దగ్గరకు వస్తాడు. వచ్చి నేను నీతో సంగమించదలిచాను, అంటే ఉండదలిచాను అని ఒక పదాన్ని వాడతాడు. ఆ పదానికి 2-3 రకాల ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. కొందరు లిటరల్గా దాన్ని సెక్షువల్ దీనిలాగా తీసుకుంటారు, ఆ మీనింగ్ కూడా వస్తుంది. కానీ మనం కాంటెక్స్ట్ని బట్టి తీసుకుంటే నేను ఇక్కడ ఉండదలిచాను అనే మీనింగ్ కూడా వస్తుంది, ఆ మీనింగ్ కూడా వస్తుంది. సరే, ఇప్పుడు అలా అన్న తర్వాత అహల్యమాతకి ఎంత పవర్ ఉందంటే, వచ్చినవాడు ఇంద్రుడు అని ఆమెకు తెలిసిపోతుంది. అంటే ఆమెకు కూడా అంత తపశ్శక్తి ఉంది. సో ఆమె ఏం చెప్తుందంటే,
నేను సంతుష్టురాలిని, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని కూడా మాట చెప్తుంది. అయితే ఇక్కడ మనకేం డౌట్ రావాలి అంటే, ఆమె పర్టికులర్‌గా నాకు పెళ్ళైపోయింది, నేను సంతుష్టురాలిని అని ఎందుకు చెప్పాలి? అంటే దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఏముందంటే, అహల్య బ్రహ్మగారి నుంచి వచ్చింది. బ్రహ్మగారి నుంచి వచ్చినప్పుడు అహల్య చాలా రూపవతి, చాలా సౌందర్యవతి. ఆమెను చూసినప్పుడు ప్రతి వారి మనస్సు చలించిపోతుంది. కానీ ఇంద్రుడు ఎలాంటి ఏ, ఆమె మీద భావం ఉండదు. అలాంటి అహల్య ఇంద్రుణ్ణి చూసి ముచ్చట పడుతుంది. రివర్స్ ఇక్కడ యాక్చువల్గా పురాణం ప్రకారం ఇంద్రుడు అహల్యని చూసి ఎలాంటి వికారం కలగదు ఆయనకి. అహల్యనే ఇంద్రుడిని చూసి ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇంద్రుడు ఇంద్రియాల్ని జయించినవాడు కాబట్టి అలా ఉన్నాడు ఆయన. మరి ఇంత తప్పుగా ఆయనని ఎందుకు అర్థం చేసుకుంటున్నాము అంటే, ఈ వివరణ నేను చెప్తే మీకు అర్థమైపోతుంది. సో అహల్య దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు, ఈ మాట వేశాడు. ఎందుకు వేశాడు అంటే ఇందుకే వేశాడు, నేను నీతో ఉండదలిచాను అని. అప్పుడు ఆమె ఏం క్లారిఫికేషన్ వచ్చింది, నేను సంతుష్టురాలిని, ఎందుకంటే ఆల్రెడీ గౌతమ మహర్షితో వివాహం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళిపోతాడు, నేను వెళ్తానమ్మా అని వెళ్ళిపోతాడు. అక్కడ రామాయణంలో శ్లోకంలో ఏదైతే అనువాదం చేశారో అక్కడ ఎక్కడ కూడా ఇంద్రుడు ఆమెతో శయనించాడు అనే పదం లేదండి అసలు. కానీ వీళ్ళు పనిగట్టుకొని ఆ పదాలను అక్కడ వాడారు. ఎవరైనా అక్కడ అలాంటి పదాలు ఉన్నాయని నిరూపిస్తే నేను తప్పనిసరిగా ఒప్పుకుంటాను. అక్కడ అలాంటి పదాలు లేవు. సో ఇంద్రుడు వెంటనే వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వచ్చినవాడు అలాగే మాయమైపోవాలిగా, ఆయన మాయం అవ్వడు. కావాలని గౌతమ మహర్షికి కనబడేటట్టు వెళ్తాడు. అప్పుడు గౌతమ మహర్షి ఎవరైతే తపస్సంపన్నుడో, ఎవరైతే తపస్సు చేసి ఇంద్రియాల్ని జయించిన వాడు ఉన్నాడో, ఆయన తన రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఇంద్రుడికి శాపం పెడతాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అసలు గౌతమ మహర్షి తన ఇంద్రియాల్ని జయించగలిగాడా? జయించినట్టే కదా. జయించనట్టు. జయించకుండా ఇంద్రుడికి శాపం పెట్టాడు. ఇక్కడ మళ్ళీ వివరణలో తప్పుడు అనువాదం చేశారు. ఏదో వృషణాలు రాలిపడ్డాయని ఏదో అనువాదం చేశారు. మీరు అక్కడ పదాన్ని చూస్తే ఆ పదం మనకు కనపడదు. ఆ పదానికి అర్థం ఏంటంటే, ఇంద్రుడి నుంచి, అంటే ప్రతి దేవతకి కొన్ని శక్తులు ఉంటాయి. ఇంద్రుడిలో ఉన్న కొన్ని శక్తులు ఆయన నుంచి వేరుపడ్డాయి. ఇంద్రుడి నుంచి ఆయన 2 శక్తులు వేరుపడ్డాయి. వీళ్ళు ఆ రెండుటిని ఏం చేశారంటే వృషణాలు అని అనువాదం చేశారు. ఇది కాదు అని నేను నిరూపిస్తాను ఇప్పుడే. సో ఆయనకి శాపం పెట్టాడు. తర్వాత తన భార్య అయిన అహల్యకి కూడా శాపం పెట్టాడు. ఏమని? నువ్వు ఏదో రాయి రూపంలో ఉండమని చెప్పాల. శిల ఎలా ఉంటుందో అలా నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు ఎవరికీ కనిపించవు. అంటే కనిపించదామే. ఎప్పుడైతే రాముడు అక్కడికి వస్తాడో అప్పుడు నీ శాప విమోచనం అవుతుంది. అది గౌతమ ఋషి పెట్టిన శాపం. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చూస్తే మరి వృషణాలు మళ్ళీ అతికిచ్చినట్టు ఏదో మేక వృషణాలు అలాంటి అనువాదం మనకు చాలా రామాయణాలలో చేశారండి. మీరు ఈ వివరాలు ఏంటని మార్కండేయ పురాణానికి వెళ్తే, మార్కండేయ పురాణంలో ఎలాంటి వివరణ ఉంటుందంటే, అహల్యకు శాపం పెట్టినప్పుడు, అంటే ఇంద్రుడికి శాపం పెట్టినప్పుడు 2 శక్తులు వేరైనాయి. ఈ 2 శక్తులు అశ్వినీ దేవతలలో కలిసిపోయాయని ఉంటుంది. అంటే అది భూమి మీద పడల. సో మీరు అడగొచ్చు, అశ్వినీ దేవతలలో ఇంద్రుడి శక్తులు వెళ్ళి కలవడం ఏమిటి? అసలు అశ్వినీ దేవతలలో ఇంద్రుడి శక్తులు కలవడం ఏంటి అంటే, ఆ 2 శక్తులు ఏవైతే ఇంద్రుడి నుంచి వేరయ్యి అశ్వినీ దేవతలకు వెళ్ళాయో ఆ 2 శక్తులే ఎవరు మహాభారతంలో పుట్టారన్నమాట. నకుల సహదేవుడిగా పుట్టారు వాళ్ళు. అంటే బేసిక్గా ఈ శాపము మహాభారతానికి లింకు పెడుతుంది. సో మీరు ఇంకోటి ఏం అడగాలంటే, సరేనండి వేరే ఏవో వృషణాలని తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టినట్టు మీరేదో రామాయణంలో ఉంది, అదేంటి మరి అంటే, వేదంలో వర్ణిస్తున్న మేష,
అజ అనే పదాలు ఏవైతే చెప్తున్నారో అవి యాక్చువల్గా మనం అనుకుంటున్న గొర్రెలు మేకలు కాదండి. అది దేవతా శక్తులు. అవి దేవతా శక్తులు. అంటే మీరు అనుకోవచ్చు భాస్కర్ రాజ్ అంతా కవర్ చేస్తున్నాడు సనాతన ధర్మాన్ని, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. వేదానికి వెళ్తే అజ అనే పదాలు ఉంటాయి, మేష అనే పదాలు ఉంటాయి. మేష అంటే మెల్లగా కదిలేది అని అర్థం అండి. అంటే కొన్ని దేవతా శక్తుల్ని వేదం ఏం చేస్తుందంటే జంతువు రూపంలో వర్ణిస్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే అవి జంతువులు అనుకుంటున్నాం. అజ అంటే ఏదో మేక, గొర్రె అని మనం అనుకుంటున్నాం. అవి దేవతా శక్తులు. అంటే ఇంద్రుడి నుంచి కొన్ని శక్తులు వేరుపడిపోయినాయి కాబట్టి ఆయన కొంచెం పవర్ తగ్గింది. అప్పుడు ఏం చేయాలి, ఆయనలో పవర్ మళ్ళీ వెయ్యాలి అంటే వేరే దేవతా శక్తుల నుంచి ఈయనని బూస్ట్ చేయడం అనమాట. ఈయనని బూస్ట్ చేయడం. ఎందుకంటే ప్రతి దేవతా శక్తికి ఇంత శక్తి అని ఉంటుంది, ఇంత శక్తి అని ఉంటుంది. దీనికి వివరణ ఉపనిషత్తులో ఉంటుంది. అంటే బ్రహ్మగారికి ఇంత శక్తి, ఇంద్రుడికి ఇంత శక్తి, అగ్నికి ఇంత శక్తి, దాన్ని గ్రెడేషన్స్ ఇచ్చారు వాళ్ళు ఉపనిషత్తులు. ఇదన్నమాట. సో సరే, ఇప్పుడు గౌతమ మహర్షి శాపం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంద్రుడు వెళ్ళి, రామాయణం ప్రకారం నేను చెప్పేది, ఇంద్రుడు వెళ్ళిపోయి దేవతల దగ్గరికి వెళ్తాడు. ఆయన మాట్లాడే ఫస్ట్ మాట ఏంటంటే, మనము ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించాము. సో సాధించడం అంటే ఏందండి, గౌతమ మహర్షి దగ్గర శాపాన్ని పొందడం సాధించడమా? అది అచీవ్మెంట్ ఎలా అవుతుంది అనంటే, ఇంద్రుడు ఏం చేయదలుచుకున్నాడంటే గౌతమ మహర్షి అసలు తపస్సు చేసి ఇంద్రియాలని వశం చేసుకున్నాడా లేదా అది తెలుసుకోవడానికి ఇంద్రుడు వచ్చాడు అక్కడికి. ఆయన అహల్యని ముచ్చటపడి రాలే. అలా ముచ్చటపడి ఉంటే అహల్య పుట్టినప్పుడే ఆయన మనసు పడేవాడు. ఇంద్రుడు ఎప్పుడు కూడా తన ఇంద్రియాన్ని కోల్పోలేదు. అహల్య కోల్పోయింది ఇంద్రుడిని చూసి. ఇది నేను పురాణాలు చెప్తున్నాను. సో ఇంద్రుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి తన ఇంద్రియాలని నిగ్రహించాడా లేదా తెలుసుకోవడానికి వస్తాడు ఆయన. దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తాను. విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు అంటే చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇంద్రుడు ఏం చేస్తాడు, రంభని వీళ్ళనందరినీ పంపిస్తూ ఉంటాడు. ఏంటండి ఆయన ఇంత ఇన్సెక్యూరా అంటే, ఆయన ఇన్సెక్యూరిటీ కాదు. ఆయన ఏం చేస్తున్నాడు, అసలు విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అంటే వశిష్ఠుడి మీద కోపం. వశిష్ఠుడి మీద కోపం ఏంటంటే, నాకు ఇంత క్షాత్రబలం ఉంది, అయినా కూడా నేను వశిష్ఠుడిని ఓడించలేకపోయాను కాబట్టి బ్రాహ్మణత్వంలోనే శక్తి ఉంది అని ఆయన అనుకున్నాడు. అనుకొని ఆయనను బీట్ చేయడానికి, ఆయనను ఓడించడానికి తపస్సు మొదలుపెట్టాడు. సరే, ఈయన ఎంత ఇంటిగ్రిటీ సాధించాడని ఈయన రంభలు, ఊర్వశిని అందరినీ పంపిస్తున్నాడు. అనేక సార్లు విశ్వామిత్రుడు ఆ ప్రలోభానికి పడిపోయాడు. మళ్ళీ మొదలు పెడతాడు, ఇలా అయితే లాభం లేదు, నేను మళ్ళీ తపస్సు మొదలు పెడతాను, ఈసారి ఎవరు వచ్చినా నేను అంటాడు. అలా చెయ్యబట్టే కదా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు, రాజఋషి నుంచి. మరి ఇంద్రుడు చేసిన తప్పేముంది ఇక్కడ? ఇంద్రుడు ఏం తప్పు చేయాల. సరే, ఇప్పుడు ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసి శక్తుల్ని కూడగట్టుకున్నాడు. కూడగట్టుకోవడం వల్ల ఈ శక్తుల వల్ల ప్రమాదం ఉంది అని ఇంద్రుడు గ్రహించాడు. గ్రహించినందుకే ఆ శక్తుల్ని తీసేయడానికి వచ్చాడు. ఆయన వచ్చి రెచ్చగొట్టాడు. ఎవరిని? గౌతముడిని. రెచ్చగొట్టడం వల్ల ఆయన శాపం పెట్టాడు. శాపం పెడితే ఏమవుతుంది, ఉన్న శక్తి మొత్తం పోతుంది. అందుకే రామాయణం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఇంద్రుణ్ణి శపించాడో గౌతమ మహర్షి పవర్స్ అన్నీ పోయాయి. ఆయన వెంటనే ఏం చేస్తాడంటే, నా పవర్స్ అన్నీ పోయాయి, నేను మళ్ళీ హిమాలయాలకు వెళ్తాను, మళ్ళీ తపస్సు చేసుకుంటాను. ఇంద్రుడు చేసిన తప్పే ఉంది? ఏం లేదు. ఆయన డ్యూటీ అది చేయడమే ఆయన డ్యూటీ. అందుకే ఇంద్రుడు అంటారు ఆయన్ని, ఇంద్రియాల్ని పరీక్షించేవాడు. సరే, ఇప్పుడు విశ్వంలో ఉన్న దేవతా శక్తులన్నీ కూడా ఇంద్రియాలకి లింక్ ఉంటాయి. అందుకే ఇంద్రుడు ఆ ఇంద్రియాలకి అధిపతి. సరే, ఇప్పుడు అహల్యకి ఏం జరిగింది? అహల్య శిలారూపంలో పడింది. అంటే ఆమెకి ఎవరికి కనిపించట్లేదు. ఎప్పుడైతే శ్రీరాముడు అవతారం తీసుకొని అక్కడికి వస్తాడో, ఆయన అడుగుల చప్పుడు విని, సినిమాలలో మనం ఎలా చూసుకున్నామంటే, ఆయన వస్తాడు, ఆయన కాలు ఆ రాతికి తాకి
ఆయన స్త్రీ రూపంలో మారింది అని ఉమ్, ఒక మంచి పాట కూడా ఉంటుంది. ఉమ్, ఆ పడవలో శ్రీరామచంద్రుడు ఎక్కుతుంటే కాళ్ళు గడుగుతున్నానయ్యా, ఉమ్, ఎందుకంటే నీ కాలు తలిగితే ఆ నావ కూడా స్త్రీ రూపం అయిపోతుందేమో అని, అంటే చాలా బ్రహ్మాండంగా వర్ణించారు. కానీ యాక్చువల్ రామాయణం ఏం చెప్తుందంటే శ్రీరామచంద్రుడు తన అడుగులో అడుగులు వేసుకుంటూ వచ్చినప్పుడు ఆమెలో ఉన్న ఇంద్రియాలన్నీ జాగృతమవుతాయి. జాగృతమయ్యి అప్పుడు ఆ శిలా తత్వంలాగా ఉన్న ఆమె మళ్ళీ మనిషిగా మారిపోతుంది. సరే, ఇంద్రుడు వచ్చాడు, గౌతమ మహర్షిని రెచ్చగొట్టాడు, అహల్యమాతని కూడా తప్పుదారి పట్టించాడు. అసలు అహల్యమాతకు గనక ఆ శాపం తగలకుంటే శ్రీరామచంద్రుడితో కలిసి అదృష్టం అహల్యకు వచ్చేదా? ఉమ్, శ్రీరామచంద్రుడిని చూడాలని ప్రతి వాళ్ళు కోరుకున్నారు కదండి. ఆ స్వామి ఆమె దగ్గరికి వచ్చి ఆ శాపాన్ని తనే పోగొట్టే అదృష్టం అహల్యమాతకు వచ్చేదా? అంత అదృష్టం. సో ఇంద్రుడు ఎక్కడా కూడా తప్పు చేసినట్టు ఉండదండి. ఇవన్నీ కూడా అదే అన్ని గ్రంథాలలో ఉన్నాయి. యద్భావం తద్భవత్ అన్నట్లు వీళ్ళు. మనం దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం, అవును. ఆ ఇంటర్ప్రిటేషన్లో మిస్టేక్స్ వస్తాయి. సరే, ఇప్పుడు మీరు అన్నారు నకుల సహదేవులు ఇంద్రుడి నుంచి విడపడిన శక్తి నుంచి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మీరు పాండవుల జననం కనుక చూస్తే 5 పాండవులు కూడా ఇంద్రుడి అంశనే. ఒకసారి వృత్తాసురుడు అనే రాక్షసుడిని ఇంద్రుడు చంపుతాడు. ఉమ్, ఆయన నుంచి ఒక శాపం పెడతాడు వాళ్ళ తండ్రి, ప్రజాపతి ఆయన పేరు. ఆ ప్రజాపతి ఇంద్రుడికి శాపం పెడతాడు, నా కొడుకును నువ్వు చంపావని. ఇంద్రుడి నుంచి కొంచెం శక్తి వేరైపోయి ధర్మరాజులోకి వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చిన వాడే ధర్మరాజు. అలా అంటే వేరే వేరే శక్తులు ఏవైతే ఇంద్రుడి నుంచి వేడుపడ్డాయో మహాభారతం టైంలో ఆ శక్తులన్నీ మళ్ళీ పాండవులుగా జన్మించారన్నమాట. ఇది ఎక్కడుంటుంది? మార్కండేయ పురాణంలో ఉంటుంది. ఉమ్, అంటే మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే మహాభారతం చదివితే సరిపోదు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మళ్ళీ దేవతలు ఎవరో తెలుసుకోవడానికి ఉపనిషత్తు, వేదానికి వెళ్ళాలి. అవును. అంతే. ఇంత ఇంటర్ప్రిటేషన్ చేస్తే కానీ సనాతన ధర్మం అర్థం కాదు. కానీ సమస్య అంతా ఏంటంటే 1000 పేజీ బుక్లలో సమస్త జ్ఞానం ఉందని కొందరు మూర్ఖులు బయలుదేరారు. మన ధర్మం గురించి ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇంతే 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 అనే అని. పరిధి. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇంత విశిష్టమైనటువంటి అర్థాలు ఉన్నాయి దైవత్వానికి లేదా పరమాత్మ తత్వానికి. ఎన్నో అంటే మంత్రాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇదే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఇదే దేవుడు, ఇదే దేవుడి నామము, ఇది కాకుండా వేరొకటి ఏదన్నా నువ్వు అనుకరించినా నువ్వు ఇక పాపాత్ముడివి, నరకంలోకి పడతావు. ఈ ధోరణి కేవలం ఈ విదేశీ మతాలకే కాదు, స్వధర్మంలో కూడా అంటే సనాతన ధర్మంలో కూడా కొంతమంది అవలంబిస్తూ ఉంటారు. శివుడే దేవుడని, అమ్మవారే దేవుడని, గణపతే దేవుడని, లేదా విష్ణువే దేవుడని ఆ భేదములు చూపించి పరమాత్మని వారు నిర్వచిస్తూ ఉంటారన్నమాట. ఇదే అని. దానివల్ల ఎప్పటికన్నా ప్రమాదమే. అంటే నా ఉద్దేశం, చాలా నేను తప్పు అవ్వచ్చు. ఎందుకంటే హిందువుల ఏకీకరణ అనేది ప్రస్తుతం మనకు అత్యావశ్యకమైనటువంటి లక్ష్యం. దీన్ని ప్రథమంగా అది విడగొడుతుంది, నాశనం చేస్తుంది ఆ లక్ష్యాన్ని. మీ యొక్క రీసెర్చ్లో భాగంగా సరే మిగతా దేవతా స్వరూపాలని పక్కన పెడితే విష్ణువు, శివుడు ఈ రెండింటిని భేదముగా చూస్తే, అంటే వేరు వేరు భావనలతో చూసి ఎక్కువ తక్కువ చేయడం లాంటివి చేస్తే చూడొచ్చు, వేరుగా చూడొచ్చు బహుశా. కానీ ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, నా విష్ణువే గొప్ప లేదా నా శివుడే గొప్ప, లేదా విష్ణువు కంటే తక్కువ నిమ్న జాతి దేవుడు, క్షుద్ర దేవుడు శివుడు అని అనడం, ఇది యాక్సెప్టబుల్లా? ఈ థాట్ ప్రాసెస్ కరెక్టా? చాలా డేంజరస్ అండి. చాలా చాలా డేంజరస్. ఎందుకంటే మన ధర్మం అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. దాన్ని ఒక డబ్బాలోనే వేస్తా. అంటే శైవం అని శివరూపంలోనే నేను పరమాత్మని చూస్తా, లేదంటే విష్ణు రూపంలోనే పరమాత్మని చూస్తా. అంటే మనది కూడా ఒక మ్లేచ్ఛ మతం అయిపోతుంది. అది చాలా డేంజరస్ మన దానికి. అంటే ఒకడే కదా పరమాత్మ, నేను ఒక భావనతో చూస్తే తప్పేంటి? తప్పులేదు, తప్పేం కాదు. ఇప్పుడు ఇష్టాదైవ ఆరాధన అనేది మన దాంట్లో ఉంది. ఇప్పుడు నాకు శివుడు ఇష్టము, శివుడిగా నేను ఆరాధించవచ్చు. కానీ శివుడు ఎప్పుడు కూడా విష్ణువుని తక్కువ చేయడు మన గ్రంథాలలో. అలాగే విష్ణువు చెప్తాడు, తాను పోయి శివుణ్ణి ఆరాధించిన సందర్భాలు మనకు పురాణాలలో కనిపిస్తాయి.
ఇంకోటి విష్ణువు కానీ శివుడు కానీ వేద సమ్మతమైన దేవుళ్ళు వాళ్ళంతా. మన వేదాలలో ఉన్నాయి వాళ్ళ పేర్లు. సో కేవలం పురాణాలలో మాత్రమే అంటే కష్టం కదా, మనకు వేద ప్రమాణం కూడా ఉంది అక్కడ. అవును. ఉపనిషత్తులలో కూడా ఈ తత్వాలు ఉన్నాయి. అలాంటప్పుడు నేను పరమాత్మని కేవలం ఇలాగే చూస్తాను అనడం మాత్రం అది సంకుచిత భావం అంటాను నేను. ఇంకోటి, మన ధర్మంలో సృష్టి ఎలా జరిగిందో తెలిస్తే అప్పుడు మనకు అసలు శివుడెవరు విష్ణువు ఎవరో తెలుస్తుంది. ఇంకోటి, ఒక బ్రాడర్ కాన్సెప్ట్లో ఒక సిద్ధాంతం చెప్తాను. ఇప్పుడు విష్ణువు అంటే ఒక్కరేనా అనే పదాన్ని నేను వాడతాను. విష్ణువు అంటే ఒకరు కాదండి. మళ్ళీ విష్ణువు ఒక తత్వము. విష్ణు అంటే సాధారణంగా మనం ఇచ్చే నిర్వచనం సర్వవ్యాపి. ఇంకో మీనింగ్ కూడా ఉంది, అన్ని రూపాలు ధరించగలిగేవాడు. విష్ణు అంటే అన్ని రూపాల్ని ధరించేవాడు. అంటే ఏ రూపమైనా తను తీసుకోగలడు. తనే శివుడుగా కూడా మారగలడు. అందుకే మనం చతుర్వ్యూహం అంటాం. అంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్నుడు. ఈ 4 కూడా విష్ణు రూపాలే. దాంట్లో సంకర్షణుడు ఎవరో కాదండి, శివుడు. అంతే. సంకర్షణుడు శివుడు. అంటే విష్ణువే శివుడు అయ్యాడు. మళ్ళీ విష్ణు అంటే ఇదే కాదు, మళ్ళీ శివుడు అంటారు. శివుడు అనేది సర్వనామం. అది శివుడు అంటే సర్వనామం. శుభాలని చేసేవాడు. యాక్చువల్ పదం ఏంటి? రుద్రుడు. యాక్చువల్ పదం ఏంది? మహాదేవుడు. ఇలాంటి పదాలు పడతాయి. వృషభధ్వజుడు. సో శివుడిలో కూడా 3 తత్వాలు ఉన్నాయి. అంటే ఏ రకంగానైతే విష్ణువులు 4 శివుల్లో 3 రకాలు ఉన్నారు. ఒక ఆయన సదాశివుడు, ఇంకో ఆయన మహేశ్వరుడు, 3 ఆయన రుద్రుడు. అంటే ఒకటే శివుడు 3 రకాలుగా విశ్వంలో వ్యాపించి ఉన్నాడు అనమాట. సో మీరు అడగొచ్చు, ఇదేంటండి నేను ఎప్పుడు వినలేదు అంటే దీనికి ఆధారం మళ్ళీ శివపురాణమే. ఉపనిషత్తుల్లో కూడా మనకు ఈ 3 పదాలు కనిపిస్తాయి. సరే, మరి సదాశివుడు అంటే ఎవరండి? సదాశివుడు ఎవరు అంటే అంతటా వ్యాపించిన వాడు. అంటే విష్ణు టైప్. సరే, ఈ సదాశివుడు ఎవరండి అని అంటే, మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకు శివలింగాలు రకరకాల ఆకారంలో ఉంటాయి. మనం లింగ పురాణానికి వెళ్తే 9 రకాల ఆకారంలో శివలింగాలు ఉంటాయి. విష్ణు పురాణం చెప్పే మాట. మనం ఏదైతే గుండ్రంగా గుడ్డు ఆకారంలో మనం శివలింగాన్ని చూస్తాం కదా, అది సదాశివుడు. అంటే ఇప్పుడు కింద పానవట్టం అంటాం కదా, వేది. ఆ వేది పైన ఏదైతే గుడ్డు ఆకారంలో ఉంటుందో అది సదాశివుడు అండి. మళ్ళీ దీన్ని కొంచెం సైన్స్కి మనం కోరిలేట్ చేస్తే, ఈరోజు విశ్వం ఎలా ఉందయ్యా అంటే బిగ్ బ్యాంగ్ అని జనరల్గా చెప్తుంటారు కదా. చిన్నగా ఉంది, అది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది, గుడ్డ ఆకారంలో ఉంది. ఆ గుడ్డు నథింగ్ బట్ సదాశివుడు అండి. మరి కింద ఉన్నది కదా ఆ వేది ఏంటి అంటే అది అమ్మవారు. ఇది సింబాలిక్ అండి. ఇది సింబాలిక్ ఎట్లండి? సదాశివుడు అన్నారు, మళ్ళీ అమ్మవారు అంటున్నారు. ఇదేంటి అంటే, ఎప్పుడు కూడా మన ధర్మంలో అమ్మవారికి అంత పెద్ద పీట వేసింది సనాతన ధర్మం. అంటే ఈ సదాశివుడికి ఆధారం ఎవరయ్యా అంటే అమ్మవారు. సదాశివుడు అమ్మవారు లేకుండా లేడండి ఎక్కడ. అంటే సదాశివుడు ఏ పని చేయాలన్నా అమ్మవారు ఉండాలి ఆయన వెంట. అంటే ఆధారభరితంగా ఉంది కాబట్టి ఆమెని వేదిలాగా మన ధర్మం చిత్రీకరిస్తుంది. సరే, ఈ లింగం ఉంది, కింద వేది ఉంది, పైన లింగం ఉంది. ఆ లింగంలో పై భాగంలో ఉంది రుద్రుడు, మధ్య భాగంలో ఉన్నది విష్ణువు, కింది భాగంలో ఉంది బ్రహ్మగారు అనమాట. ఇది మళ్ళీ క్లారిటీ ఎక్కడ? లింగ పురాణంలో ఈ శ్లోకం. అంటే మనము శివుణ్ణి పూజిస్తే, శివుడికి అభిషేకం చేస్తే ఒక్కరిని మొక్కుతున్నామండి, సమస్తాన్ని. రుద్రుడిని మొక్కుతున్నాం, విష్ణువుని మొక్కుతున్నాం, బ్రహ్మగారిని మొక్కుతున్నాం, అమ్మవారిని మొక్కుతున్నాం. అంటే శివుడికి అభిషేకం చేస్తే, లింగానికి అభిషేకం చేస్తే 4 దేవతాశక్తుల్ని మనం పూజిస్తున్నాం. దాంట్లో విష్ణువు కూడా ఉన్నాడండి. కాబట్టి ఎవరైనా వైష్ణవుడు వచ్చి నేను శివుడికి అభిషేకం చేయనంటే ఆ మధ్యలో ఉన్నది విష్ణు అయ్యా. ఆ శివలింగంలో మధ్యలో ఉన్నది విష్ణువు. నువ్వు శివలింగాన్ని తిరస్కరిస్తున్నావు అంటే విష్ణువుని కూడా తిరస్కరిస్తున్నావు అని అర్థం. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా కాంట్రవర్సీ అవుతుందంటే, సార్ ఇప్పుడు
సంప్రదాయము అనే అనేక సంప్రదాయాలు ఉన్నాయి, వారికి కొన్ని నియమాలు ఉన్నాయి, మేము ఇలాగే ఉంటాం అనడానికి వారికి హక్కు కూడా ఉంది. అది ప్రమాణపూర్వకంగా వారి ఆగమాల ప్రకారంగా ముందుకు సాగుతూ ఉంటారు. దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు. నేను ఇలాగే ఆరాధిస్తాను ఈశ్వరుణ్ణి. ఇక్కడ సమస్య ఏమిటి అంటే మనం కూడా చెప్పకూడదు, మీరు ఎందుకు ఆరాధించరు శివలింగాన్ని అని అనడానికి కూడా ఆక్షేపించే అంశంగానే అవసరం లేదు. వారు ఎప్పుడైతే వారు కానీ వీరు కానీ ఎవరైనా సరే భేదములు అని స్టార్ట్ చేస్తారు, నాది నేను అని స్టార్ట్ చేస్తారు, అక్కడ స్టార్ట్ అవుతుంది ఇది ఎంత ప్రాబ్లం. అది అవసరం లేదు అనేది మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ స్పష్టం అవుతుంది. సదాశివుడు అంటే ఎవరు అంటే అందరినీ కలిపి చూసుకుంటే అన్ని శక్తులు అందులో నివిడీకృతమై ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే యావత్తు సృష్టి ఆకారమే సదాశివుడు. సో పరమాత్మనే మనం అభిషేకిస్తున్నాం, యావత్తు సృష్టిని అభిషేకిస్తున్నాం. అంటే ఒక్కటి కూడా మిస్ అవ్వదు, ఏ దేవతా శక్తి మిస్ అవ్వదు. అలా ఆ భావనతో మనం ఆ భగవంతుణ్ణి నిత్యము తలుచుకోవాలి. ఈ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, నన్ను కూడా నువ్వు ఉద్ధరించాలని. అది లుప్తమవుతోంది. అది లుప్తం అవటం వల్ల మానసిక శాంతి కోల్పోతూ ఉన్నాం. ఎంత భక్తులమైతే ఏముంది, ఈ కంపారిజన్స్ వల్ల నువ్వు కోల్పోతున్నావు. అన్నిటికి మనకు శాంతి 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 అంటాం, అదే లేకపోతే ఎన్ని చేసి ఏమి లాభం. ఇది ప్రధానంగా ఆలోచించాలి సార్. మీ ద్వారా నాకు అది బాగా అర్థమైంది. ఇప్పుడు కాస్త పూర్తి డిఫరెంట్ టాపిక్ వెళ్దాం సార్. షర్మిల రీసెంట్గా మాట్లాడిన వ్యాఖ్యలు అంటే కొంచెం ఇటువైపు వద్దాం. ఓకే, ఈ షర్మిల ఒక క్రైస్తవురాలు, అందులో డౌట్ లేదు. ఆవిడ పొలిటీషియన్ లేకపోతే ఇంకేదో మనకు అనవసరం. కానీ ఆవిడలో ఉన్న ఆ క్రైస్తవోన్మాది అంటే మతోన్మాది బయటకు వచ్చి ఎప్పటికప్పుడు హిందువుల మీద దాడి చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా రీసెంట్గా కూసినటువంటి కోతలు ఏమిటి అంటే మీకు తెలిసే ఉంటుంది. టీటీడీ దళితవాడల్లో ఆలయాలు నిర్మించకూడదు. మిమ్మల్ని ఎవరైనా అడిగారా? దళితులు వచ్చి అడిగారా? ఆ టీటీడీ డబ్బులు ప్రజా ప్రయోజనార్థం జారీ చేయొచ్చు కదా ఏదన్నా అని ఈవిడ మనకి చెబుతుంది. నువ్వు ఒక క్రైస్తవురాలివి, హిందువులకి నువ్వు దిశానిర్దేశం చేయడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? ఇది మనం అందరం కూడా అడిగాం. ఒకసారి మీ పెర్సెప్షన్లో ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచనల వెనుకున్న అసలు ఎజెండా ఏమిటి? వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు దళితుల్ని మనం దూరం పెడుతున్నాము, హిందువులము బ్రాహ్మణులు అని రకరకాలుగా మాట్లాడతారు. అలా లేదురా భాయ్, ఎవడో మనిషి చేసే వికృత చేష్టలకి నువ్వు సనాతన ధర్మాన్ని అంటావేంటి? ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి అని మనం చెప్పి అందరం ఒకటిగా ఉండాలని ట్రై చేస్తాం. ఇప్పుడు దాన్ని ఈవిడ వ్యతిరేకిస్తాం. అంటే వీళ్ళకి ఇవన్నీ ఉండాలి, వివక్షలు, అంటరానితనాలు. అది ఉంటేనే వాళ్ళ పొలిటికల్ ఎజెండా, ఓట్లు ఇవన్నీ ముఖ్యంగా వాళ్ళ గొర్రెల వ్యాపారం. మీరేమంటారు సార్? ఇది ఖచ్చితంగా రిలీజియస్ అండ్ పొలిటికల్ రెండు ఉన్నాయి దీంట్లో. పొలిటికల్ ఏంటంటే షీ రిప్రజెంట్స్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎంత వ్యతిరేకమో భాస్కర్ రాజు కానీ డిఎస్పి గారు కానీ చెప్పే అవసరం లేదు, ప్రజలకి కూడా తెలుసు. సో ఇన్ఫ్యాక్ట్ హిందువులని తిట్టేవాడే అక్కడికి వెళ్తాడు. హిందువులని తిట్టాడంటే వాడికి టికెట్ వస్తుంది. సో రేపొద్దున మీరు కానీ నేను కానీ ప్లేట్ ఫిరాయించి హిందువులు వేస్ట్ అని మనం తిడితే మనకు కూడా ఎమ్మెల్యే సీటు వస్తుంది. సో పొలిటికల్ ఇష్యూస్ అక్కడ ఉన్నాయి. ఇంకోటి, చాలామంది పొలిటికల్ పార్టీస్ దే ఎంకరేజ్ కన్వర్షన్స్. వాళ్ళు కన్వర్షన్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు అనంటే వాళ్లకు థ్రెట్ ఉన్నది హిందువుల వల్ల. ఆ పొలిటికల్ పార్టీలకి థ్రెట్ ఉన్నది హిందువుల వల్ల. వాళ్ళకు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ పాస్టర్లు కానీ లేకుంటే ముల్లాలు కానీ చెప్పింది ఆ క్రైస్తవులు ఈ ముస్లిమ్స్ వింటారు ఎప్పుడు కూడా. సో అక్కడ బ్రెయిన్ వాషింగ్ ఉంది. చర్చ్ నుంచి ఎలాంటి ఆర్డర్ వస్తుందో దాన్ని వీళ్ళు ఫాలో చేస్తారు. తర్వాత ఇక్కడ ముల్లాలు కానీ మసీదుల నుంచి వచ్చే ఆర్డర్ని ఫాలో చేస్తారు. హిందువులు అనే వానికి అలాంటి బ్రెయిన్ వాషింగ్ లేదు. అది వాళ్ళకి అడ్వాంటేజ్. సో వీళ్ళంతా కూడా వీళ్ళ ఎజెండా ఎలా ఉంటుందంటే హిందూ అనేవాడు సెక్యులర్గానే ఉండాలి, హిందూ అనేవాడు ఎప్పుడు సెక్యులర్గా ఉండాలి. కానీ ముస్లిం క్రిస్టియన్ మాత్రం ఎప్పుడు సెక్యులర్గా ఉండొద్దు. అది సెక్యులరిజం నిర్వచనం. సరే, ఇప్పుడు ఈమె ఆ మాట ఎందుకు చెప్పింది అంటే మనకు తెలిసిందే, బావగారు ఆయనేమో పాస్టరు, కన్వర్షన్లు చేస్తాడు, మ్యాజిక్లు చేస్తాడు, వర్షం పడుతుంటే కూడా ఆపేస్తాడు. మరి ఇప్పుడు దళిత వాడలలో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు దళిత వాదలనే పదాన్ని వాడలేదు. అక్కడ గ్రామాలు లేకుంటే దూర ప్రాంతాలు ఎక్కడైతే
ఎక్కడి నుంచి అయితే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రాలేరో అక్కడ గుళ్ళు కడదాం. 5,000 గుళ్ళు అన్నారు. మరి అక్కడ కడితే జనరల్గా ఈ మారుమూల ప్రదేశాలలోనే కదా కన్వర్షన్లు జరిగేది. మరి అక్కడే కూడా వస్తే కన్వర్షన్లు ఎలా అవుతాయి? ఆపేస్తాడుగా వెంకటేశ్వర స్వామి. స్వామి ఆపేస్తాడు. సరే, వీళ్ళు ఇంకో మాట చెప్తారు. అదేంటంటే మ్యాక్సిమం ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను వీళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆ కన్వర్షన్లు చేస్తున్నారు. మరి స్వామి దగ్గరికి వచ్చారు, స్వామిని మొక్కుకున్నారు, మంచి జరిగింది, వాడు ఇంకా మతం మారడు. ఇక. ఇంకోటి వీళ్ళేమంటారంటే వివక్ష అంటారు. మీరు ఆ మాట చెప్పారు, వివక్ష అంటే ఎవరో చెప్పంగా నేను విన్నాను. అలా కడుతున్నారంటేనే స్వామివారి దగ్గరికి పోనీయట్లేదు కదా. స్వామిని ఇక్కడ చెప్పేస్తే తిరుపతికి వెళ్తే రానివ్వరు కదా మీరు. అసలు తిరుపతి పోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ కులం ఏందని అడిగారండి? అసలు ఏ టెంపుల్కైనా అడగరు. అసలు మీ గోత్రం ఏంది అని అడుగుతారు. రాలేని వాళ్ళ కోసం ఏమంటున్నారు అక్కడ చాలా స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే రాలేని వాళ్ళ కోసం అని చెప్పారు. వీళ్ళేమంటున్నారు ఆ మాటని కూడా వక్రీకరించి స్వామివారి దగ్గరికి రానివ్వకుండా అక్కడే మీరు గుళ్ళు కట్టేస్తున్నారండి అని. అంటే ఇది ఎంత పెద్ద వక్రీకరణ అండి. అంతే, ఎర్ర పుష్పాలన్నీ బేస్డ్ ఆన్ ద వక్రీకరణ. యథార్థం మాట్లాడితే వాళ్ళ తల పేలిపోతుంది. సో గుడులు, ఇంకో మాట, గుడులు కట్టాలా వద్దా డిసైడ్ చేయడానికి ఈమె ఎవరండి? అసలు అదే కదా, ఆమె ఎవరు? ఈవిడ చర్చ నుంచి ఎప్పుడైనా ₹1 తీసి ఇచ్చిందా పేదవాడికి? నేను అంటాను, ఆమె వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. మా బావగారు అనిల్ గారు కూడా బాగా సంపాదించుకున్నారు. ఆయనకు ఎప్పుడు హక్కు వస్తుందంటే ఒక 100 కోట్లు స్వామివారి హుండీలో వేస్తే ఆయనకు హక్కు వస్తుంది. సో నేనేమంటానంటే, అమ్మా నువ్వు తిరుపతి గురించి మాట్లాడు, స్వామి గురించి మాట్లాడు, కానీ ఒక 100 కోట్లు హుండీలో వేసి స్వామివారి మీద నాకు అచంచలమైన భక్తి ఉంది, నేను నమ్మే యేసు కానీ స్వామివారు ఒక్కటే, అట్లీస్ట్ అలా అన్నా చాలు, అప్పుడు ఆమెకు మాట్లాడే హక్కు వస్తుంది. ఇంకో మాట కూడా ఆమె చెప్పాలి, గ్రామాలలో దళితవాడలలో చర్చులు కట్టొద్దు, స్వామివారి గుడే కట్టాలి అని ఆమె అంటే, ఆమె చెప్పిన దాన్ని నేను 100% ఒప్పుకుంటాను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చర్చులు మాత్రం కట్టుకోవచ్చంట, స్వామివారి గుళ్ళు మాత్రం కట్టొద్దంట. అదెలా కుదురుతుంది? పోనీ ఇప్పుడు ఆ చర్చిలు ఏవైతే కడుతున్నారో వాళ్ళ సొంత డబ్బులు కూడా కాదు, పరాయి దేశాల నుంచి వచ్చే డబ్బులతో అక్కడ కట్టి, అంటే ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకుందాం, ఆ గ్రామంలో ఒక్క క్రైస్తవుడు కూడా ఉండడు, అక్కడ మొత్తం హిందువులే ఉంటారు, కానీ చర్చ్ వస్తుంది. ఎందుకు రావాలి అక్కడ? ఇప్పుడు మీ యేసును నమ్ముకున్న వాడు ఎవరు లేరు కదా అక్కడ, చర్చ్ ఎందుకు కడుతున్నారు? అవును, కనీసం టెంపుల్ ఉంటే అన్నదానం అన్న జరుగుద్ది, ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, కార్యక్రమాలు. చర్చ్ ఉంటే ఏం జరుగుద్ది? పెండ కూడా అక్కడ ఏమీ ఉండదు తప్ప. సో అక్కడ చర్చ్ వస్తే పాస్టర్ వీళ్ళని పీల్చుకొని తింటాడు దశమ భాగాలతో. కనీసం గుడి వస్తే జనాలు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఒక గుడికి వెళ్తే నేను ఇంతే వెయ్యాలి, నేను ఒక 10 లక్షలు సంపాదిస్తుంటే 10% అంటే 1 లక్ష రూపాయలు వెయ్యాలని స్వామి ఏమి కోరడుగా, పంతులేం కోరడుగా. నీకు ఎంత ఇష్టం వస్తే అంత వేసుకోమంటారు. కానీ వీళ్ళేంటి 10% ఇవ్వాలి. ఇంకోటి అదే కాదు, అది 10% కాదండి, దాన్ని క్యాల్కులేట్ చేస్తే 23% అని ఒక పాస్టర్ చెప్పిన ఒక వీడియో కూడా మనకు ఉంటుంది. అవును, ఈ కలవరి సతీష్ ఉంటాడు కదా, ఆయనది మరీ దారుణం. మీరందరూ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలని కలలు ఎందుకు అంటారు? మీకు వచ్చే జీతం 30,000 40,000, మీకు మాత్రం ఇల్లు 50-60 లక్షలది కావాలా? ఎంత చెట్టుకు అంత కావాలన్నట్టుగా మీరు కలలు కనండి. అంటే వీడి బాధ ఏంటంటే ఈఎంఐల రూపంలో వెళ్ళిపోతుంది, దశమ భాగాలు రావు. 2వ తారీఖున నువ్వు ఈఎంఐ ఆటోమేటిక్ కట్ అవుతుంది. ఏమీ మిగలకపోయినప్పుడు ఆ మిగిలిన దాంట్లో దశమ భాగం ఇస్తే వీడికి నష్టం కదా. ఎంత స్వార్థపూరితంగా జనాల్ని పిప్పి చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ యొక్క హృదయం అదే, వీళ్ళ యొక్క రాక్షస ప్రవృత్తి అర్థం చేసుకొని గొర్రెలు వీళ్ళు మనకు చెప్తారు నీతులు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక చర్చి కొడితే, చర్చి కట్టారనుకుందాం, సరే మంచి పనికే కట్టారనుకుందాం, చర్చి పెట్టిన తర్వాత ఒక స్కూల్ అన్న వస్తుందా? అన్నదానం ఏమైనా చేస్తారా? స్వార్థం లేకుండా చేయరు.
చర్చికి వస్తే సార్ మనందరికి తెలిసిందే, బొట్టు తీసేస్తారు, ఉమ్, సంప్రదాయాలు పోతాయి, ఉమ్, నిష్ఠూరంగా మారిపోతారు, ఉమ్, ఏదో కోల్పోయిన లోకంలోకి వెళ్ళిపోతారు, ఉమ్, సంపాదించిన సొమ్ములో డబ్బును కూడా కోల్పోతారు. ఉమ్, ఆఖరికి సైన్స్ పట్ల విశ్వాసం కూడా కలిగి ఉంటారు. జబ్బు వచ్చినా వాడు రాసే ఆయిల్ మీద ఆధారపడతారు. ఆధారపడాలి. అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వందలు. ఇలా ఈ దేశాన్ని ఈ మాఫియా కబలిస్తూ ఉంటే, ఆ మాఫియాకి వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన ఈవిడ, వీళ్ళ హస్బెండ్, వీళ్ళు మనకి చెప్తున్నారు. ఇది హిందువులు గ్రహించాలి, అట్ ది సేమ్ టైం మాజీ హిందువులు కూడా గ్రహించాలి. అంటే మన హిందువులలో ఒక సపరేట్ జాతి ఉందండి, దాన్ని సెక్యులర్లు అంటారు. అదే. చాలామంది అంటుంటారు నేను సెక్యులర్నండి అంటే, నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మానవులలో అలాంటి జాతి ఉంటుందని నాకు కూడా తెలియదు. 84 లక్షల జీవరాశుల్లో అదొక జాతి కావచ్చు. ఎక్స్ట్రా, అది ఎక్స్ట్రా కలి జాతి. కలి ప్రేరేపిత జాతి అది. హిందువులుగా ఉంటే సరిపోయింది. ఎందుకంటే అక్కడ క్రైస్తవులు కానీ ముస్లింలుగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా కొంచెం పొలిటికల్ నెరేషన్ కూడా ఉంది. అవును. చాలామంది ఈ పొలిటికల్ నెరేషన్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక క్రైస్తవుడుగా ఉంటే గొప్ప, ఉమ్. ఒక ముస్లింగా ఉంటే గొప్ప, కానీ హిందువుగా ఉండకూడదు. అవును. వాడు అన్ని మతాల్ని గౌరవించాలి, అన్ని మతాలని సాకుతూ నాకుతూ ఉంటేనే అది గొప్ప. వాడు గొప్ప. ఉమ్. దీని నుంచి హిందువులు బయటికి రావాలి. అది జరగకపోతే ఎప్పటికన్నా ప్రమాదం. ప్రమాదం. ఇది మతోన్మాదం అంటారు. దరిద్రం కాకపోతే వాళ్ళని వాళ్ళ ఐడెంటిటీతో ఉండమని చెప్తారు వీళ్ళు. ఉమ్. హిందువుని హిందూ ఐడెంటిటీతో ఉండరా బాబు అని మనం చెప్తే మనం మతోన్మాదం. మన మతోన్మాదులు. ఇప్పుడు రీసెంట్గా పెరియార్ భావజాలం ఉన్నటువంటి వారు తమిళనాడులో ఉమ్, ఉమ్, ఆ ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ గ్యాంగ్ ఉమ్, ఉమ్, రూలింగ్ పార్టీలో ఉమ్, ఆ రాముణ్ణి దహనం చేశారు. ఉమ్, అవును, మీరు చూశారు కదా? చూశాను. ఎంతమంది హిందువులు రోడ్ల మీదకి వచ్చారు? అదే ఏ ఇతర మతాలకు సంబంధించి ఏదన్నా అలాంటివి జరగాలని మనం కోరుకోవట్లేదు, జరిగాయి అనుకుందాం. లేదా ఎవడో ప్రేరేపితంగా జనాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడానికి నకిలీ దేవతను క్రియేట్ చేసి పెట్టిన వాట్సాప్ డీపీలు వారికి విరుద్ధంగా ఉంటే రక్త కన్నీరు చూస్తారు, అంటే అల్లకల్లోలం చేస్తారు. అవును. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ హిందువులే మతం మొదలు ఎట్లా అవుతారో నాకు అర్థం కాదు సార్. రెస్పాన్సిబిలిటీ లేదు హిందువులకి. అంటే హిందూ ధర్మం కానీ సనాతనం ఎప్పుడు కూడా అలాంటి బ్రెయిన్ వాషింగ్ చేయదు. రెండు రకాలు. కానీ అది ఒక రకమైన డిసడ్వాంటేజ్. అంటే మీరు కూడా ఒప్పుకుంటారేమో, నేను కూడా హిందువులు అలాంటి తీవ్రమైన భావజాలం కలిగి ఉండాలని నేను కోరుకోను. సేమ్. నువ్వు హిందూగా ఉండి చాలు, నీ ధర్మాన్ని నమ్ముకో, ఇతరవి నేను నమ్మను అంటే చాలు, అంతే. హిందూగా ఉండు, ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తే నాకు సంబంధం లేదు. అది నేను కానీ నువ్వు నా ధర్మాన్ని అవమానిస్తే నేను ప్రతిఘటిస్తాను. నేను గొంతులు కోస్తా, రోడ్ల మీదకి వస్తా, కార్లు తగలబెడతా, ఇలాంటి మాటలు అవసరం లేవు. అది కల్ట్ చేస్తుంది. మనం కల్ట్ కాదు కాబట్టి విశాలమైన భావజాలం కలిగి ఉందాం. సో తీవ్రవాదం అనేది అవసరం. ఇప్పుడు చాలామంది ఒక ఆయనతో నిన్న మాట్లాడుతున్నప్పుడు బైరీ నరేష్ ప్రస్తావన వచ్చింది. బైరీ నరేష్ని మీరు కొట్టారు కదా అంటే, ఇప్పుడు ప్రతి మతంలో ఆవేశం కలిగిన వాళ్ళు ఉంటారు, కొడతారు. వాళ్ళని ఆపలేము. వాళ్ళు కొట్టారు కాబట్టి హిందువులంతా అలాగే అని చెప్పడానికి వీల్లేదు అక్కడ. అలా అయితే ఎవరినో అనుమానించినందుకు గొంతులు కోసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి అందరినీ టెర్రరిస్టులు అందామా? ఒప్పుకోరు. అలా ఒప్పుకోరు. టెర్రరిజం దానికి రిలీజన్ లేదు. మరి ఇక్కడ బైరీ నరేష్ని కొట్టిన వాళ్ళకు కూడా రిలీజన్ లేదు. మరి ఆయన బైరీ నరేష్ ఆ రోజు అలా సన్మానింపబడడానికి గల కారణం దారుణమైన వ్యాఖ్య. పతాక స్థాయికి చేరిపోయింది వెర్రి. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు, కొంచెం దారిలోకి వచ్చాడు. దారిలో రావడం అంటే, నువ్వు మూఢనమ్మకాల మీద వ్యతిరేకంగా పోరాడు, నీకు ఎవడొద్దన్నాడు, మేము చేతులు కలుపుతాం. కానీ విశ్వాసాల మీద దాడి చేస్తేలాగా. అంటే నేనేమంటానంటే, పర్సనల్గా దేవతా శక్తుల్ని కానీ దేవుళ్ళని కానీ దూషించకు, సిద్ధాంతాన్ని తీసుకో. ఇప్పుడు సనాతన ధర్మంలో ఈ సిద్ధాంతం బాగాలేదు, సిద్ధాంతాన్ని ప్రశ్నించు, క్లారిటీ ఇద్దాం, అంతే. ఇప్పుడు క్రైస్తవం ఉంది, నేను కూడా ఇప్పుడు అంటే దేవుడు అలా ఉన్నాడు అని చెప్తాను, నేను దూషించను. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు ఆ ప్రశ్న ఇస్తాను నేను, అంతే తప్పించి ఈ దేవుడు అలాంటి పర్సనల్ కామెంట్స్ మాత్రం చేయకూడదు, అది తప్పు అవుతుంది. సో మొత్తంగా మంచి అంశాలనే మనం మాట్లాడుకున్నాం అనిపిస్తుంది సార్. భవిష్యత్తులో కూడా మరిన్ని వీడియోలు మీ ద్వారా, అంటే మీతో చేసి ఎక్కువ అంశాలని మన వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మీరు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా, మీ అందరికీ కూడా ఈ
టాక్ షో నచ్చిందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి వీడియోలు రాబోతూ ఉన్నాయి. కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఓవరాల్ ఇంటర్వ్యూలో మీకు నచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ టైం మీరు మెన్షన్ చేసి పెట్టండి. తద్వారా ఎక్కువ మందికి అది రీచ్ అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.